ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనము. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవి యొగ్గుము. My son, attend to my words, incline thine. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నన్ను పిలుస్తూ, నా కుమారుడా, నా కుమార్తె, నా మాటలను ఆలకించు, నా వాక్యములకు నీ చెవిని పెట్టుకొనుము. ఎందుచేతనంటే దేవుని మాటలకు, దేవుని వాక్యమునకు ఎంతవరకు మనము చెవిని పెడుతున్నాము? ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పండుకునేంత సమయము వరకు కూడా ఆ మాటలు వింటూ ఈ మాటలను చెవిని పెడుతూ దేవుని వాక్యమునకు, దేవుని మాటలకు ప్రాధాన్యత ఇవ్వకుండా కాలంను వ్యర్థపరుస్తూ ఉన్నావేమో. అందుకే ఈ సమయమున మరి ఒకసారి ఆయనే నీతో మాట్లాడుచున్నాడు. ఏ విషయంలో అయినా ఆయన మాటలను ఆలకించు, దేవుని వాక్యంను శ్రద్ధగా ఆలకించు. వ్యర్థముగా కాలంను గడిపేయకుండా వాక్యమునకు చెవియొగ్గు. ఉదయం మొదలుకొని ఆ మాటలు ఈ మాటలు చెవిని పెట్టుకోకుండా దేవుని కొరకు కొంత సమయమును వెచ్చించి నీ హృదయం నిండా ఆయన మాటలను నింపుకోవాలి. దేవుని మాటలను వింటే మనసుకు నెమ్మదిని కలిగిస్తాయి. దేవుని మాటలు మనకు ఆదరణను ఇస్తాయి. నీవు బాధల్లో నీకు ఓదార్పుని ఇస్తాయి. నీవు అధైర్యపడుతూ నీ మనసులో కలత చెందుతూ ఉంటే నిన్ను ధైర్యముతో నింపుతాయి. నీకు ఏ అవసరతలో అయినా సరే ఆయన మాటలు నీకు తగిన రీతిగా నీకు సహాయపడతాయి. ఆయన మాటలు జుంట తేనె దారుల కంటే మధురము. ఆయన వాక్యంతో నీతో నాతో స్పష్టంగా మాట్లాడుతూ నీకు కావలసిన జీవ వాక్కులను, నీకు కావలసిన ఆదరణ వాక్కులను దేవుడే నీకు అందింపచేస్తాడు. కనుక దేవునిపై భారము ఉంచి ఆయన మాటలకు నీ చెవిని ఒగ్గి ఆయన మాటల ప్రకారం నీ జీవితాన్ని నీవు సాగిపోదువుగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని ఉన్నతి మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన వాగ్దానంకే వందనాలు దేవా. ఎవరైతే ఉదయకాల సమయంలో తండ్రి నీ మాటల కొరకు నాయనా, అవును ప్రభువా, దుప్పి నీటి వాగుల కొరకు ఎట్టి విధముగా అయితే ఆశపడుతుందో నాయనా, తృష్ణగొనుచున్నదో నాయనా, అట్టి దాహము కలిగి నాయనా నీ వాక్యము కొరకు మేము ఎదురు చూచే బిడలుగా మమ్మల్ని ఉంచండి. దప్పికతో ఉన్న మమ్ములను నాయనా నీ వాక్కుతో, నీ జీవ జలములతో నింపండి తండ్రి. నీ జీవధారలు మాలో ప్రవహింపచేయండి తండ్రి. నాయనా, వాక్యంతో మరొకసారి మాట్లాడి మీరు మాకు నాయనా మీ వాక్కును మాకు అందించినందుకు స్తోత్రాలు దేవా. ప్రార్థన అవసరమైన ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్న అవసరతలను, అక్కరతలను సమయానుకూలంగా తీర్చి సమస్త ఘనత, మహిమ, ప్రభావాన్ని మీరు ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.